నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ 1 డిపో ఎదుట ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ధర్నా చేపట్టారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వకుండా ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఉన్న 10,000 ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు ఓవి ప్రసాద్, మురళీమోహన్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే విధానాన్ని మానుకోకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు 2 డిపోలో మరలా ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పరం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులంతా కలసికట్టుగా అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యత విరమించుకోవాలి. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ విరమించుకోవాలి. ఆర్టీసీ ఆస్తుల అమ్ము విధానాన్ని, ఆర్టీసీ ఆస్తులు అమ్మేసే విధానాన్ని, ఆర్టీసీ ఆస్తులు అమ్మేసే విధానాన్ని. నా పేరు ఓవి ప్రసాద్ అండి. ఏదైతే ఈరోజు జేఏసీగా ఆర్టీసీ ఉద్యోగుల పరిష్కారం కొరకు ఐక్య ఉద్యమం చేపట్టామో దానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న కన్వీనర్లలో నేను ఒకరిని. నా పేరు ఓవి ప్రసాద్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. గత 135 రోజుల నుంచి నెల్లూరు 2 డిపోని ప్రైవేటీకరణ, విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా నెల్లూరు 2 డిపో మరియు జాయింట్ యాక్షన్ కమిటీగా ఇక్కడ ఉద్యమం చేపట్టాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే విద్యుత్ బస్సులు ఇస్తున్నారో దాన్ని మా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఎవరైతే నైపుణ్యం కలిగిన డ్రైవర్లు, కండక్టర్లు మరియు మెకానిక్లు ఉన్నారో వారి ద్వారానే, మా సంస్థ ద్వారానే ఈ విద్యుత్ బస్సుల్ని నడపాలా. అలాగే ఏదైతే ఇప్పుడు శ్రీశక్తి పథకం అమలు చేస్తుందో గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ పథకం విజయవంతం కావాలంటే వెంటనే 4,000 బస్సులు కొనుగోలు చేయాలా. అలాగే ఏదైతే ఆర్టీసీలో ఖాళీలు ఉన్నాయో 10,000 పోస్టులు వాటిని వెంటనే భర్తీ చేయాలి. అలాగే ఏదైతే గత 2023వ సంవత్సరంలో ఇవ్వవలసిన మాకు పిఆర్సీ అయితేనేమి, ఐఆర్ అయితేనేమి, అలాగే గత 5 సార్ల నుంచి డిఏ కూడా పెండింగ్లో ఉంది. దాన్ని కూడా మాకు వెంటనే చెల్లించాలా. అలాగే పిఆర్సీ కమిషన్ని వెంటనే నియమించాలా. ఏదైతే పిఆర్సీ కమిషన్ని నియమించి దాన్ని అమలుపరచాలంటే 1 సంవత్సర కాలం పడుతుంది. కాబట్టి తాత్కాలికంగా ఐఆర్ ప్రకటించే నానుడి మనకుంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ 2023 నుంచే 5% ఐఆర్తో అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ ఇస్తుంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఐఆర్ కానీ డిఎల్ కానీ లేకుండా ఒక దాటవేత దూరంలో ఉంది. కానీ ఇది వెంటనే మాకు ప్రకటించాలా. దీనివల్ల మేము ఒక్కొక్క ఉద్యోగి సంవత్సరానికి ఒక 50,000 రూపాయల దాకా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి మిత్రులారా. కాబట్టి మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే వెంటనే మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నీ, మాకు ఏదైతే డిఏ బకాయిలు, పిఆర్సీలు అంతకుముందు 2018 నుంచి కూడా పిఆర్సీ బకాయిలు కూడా మాకు ఉన్నాయో అవన్నీ వెంటనే చెల్లించాలా. అలాగే ఇటీవల కాలంలో శ్రీశక్తి పథకాన్ని మా ఉద్యోగులందరూ కష్టపడి విజయవంతం చేస్తుంటే ఆ ఉద్యోగులకే భద్రత లేకుండా అన్ని దగ్గర ఉద్యోగుల మీద దాడులు, అలాగే ఈ 2019 1/19 సర్క్యులర్ మాకు ప్రవేశపెడితే దాంతో కొంచెం మేము ఊరట చెందే పరిస్థితి ఉండేది ఇంతకుముందు. మరలా దాన్ని ఎత్తివేసి కొన్ని దగ్గరలో ఎక్కువ పనిష్మెంట్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ శ్రీశక్తి పథకం వల్ల అధిక జనాభా ఎక్కిన దానివల్ల మేము కూడా సరిగా డ్యూటీలు చేయలేని పరిస్థితి. కాబట్టి ఈ పనిష్మెంట్లు కూడా తగ్గించి మా ఉద్యోగులకు ఊరట కలిగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి, మా ఉద్యోగులందరికీ, మా పై అధికారులకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నెల్లూరు 1 డిపో కమిటీకి ధన్యవాదాలు మురళీమోహన్ రెడ్డి, నెల్లూరు జిల్లా జేఏసీ కన్వీనర్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆర్టీసీని నిర్వీర్యం చేయాలంటే ఎలా, విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని నిర్వీర్యం చేసి ప్రైవేటు కట్టబెట్టే విధానాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని జేఏసీగా మేము రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ 23, 24 2 రోజులు ధర్నాలను రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయం చేయడం జరిగింది. ఈ ధర్నాలో మేము కోరుకునేది ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీని ప్రైవేటు బస్సులతో కాకుండా ఆర్టీసీ బస్సులతోనే నడవాలి. ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా ఆర్టీసీ కొనుగోలు చేయాలి, ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అలాగే సమర్థవంతమైన ఆర్టీసీ డ్రైవర్ల చేతనే బస్సులు నడిపించాలి. అప్పుడే ఆర్టీసీలో యాక్సిడెంట్ రేషియో 0 ఉంటుంది. ప్రైవేటు బస్సు డ్రైవర్లతో నడిపిస్తే యాక్సిడెంట్లతో చాలా అనర్థాలు జరిగి ఆర్టీసీకి చెడ్డ పేరు వస్తుంది.
ఇదే విధంగా కొనసాగితే ఆర్టీసీలో ఉద్యోగాలు అనేది ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు ఉండరు, అంతా ప్రైవేట్ ఉద్యోగులే ఉంటుంది. తర్వాత ఆర్టీసీ మనుగడ నిర్వీర్యం అయిపోతుంది. అలాగే ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ వెంటనే ప్రకటించాలి, ఐఆర్ ప్రకటించాలి. వెంటనే ఈరోజు ఇప్పటితో కలిసి 5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. వెంటనే డిఎల్ అన్నీ బేషరతుగా ఇచ్చి మాకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను విడుదల చేసి ఆర్టీసీని కాపాడవలసిందిగా జేఏసీగా, నెల్లూరు జిల్లా జేఏసీగా తెలియజేసుకుంటున్నాం. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.